కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన వెంటనే విడుదల చేయాలనేసి తీర్పు రావడం జరిగింది. సుప్రీంకోర్టులో టాప్ మోస్ట్ సీనియర్ లాయర్స్ ప్రభుత్వం తరఫున వాదించారు. ఏదైతే సిద్ధార్థ లోద్రా చంద్రబాబు నాయుడు కేసు వాదించిన లాయరు ముకుల్ వీళ్ళిద్దరూ వాదించడం కూడా జరిగింది. వీళ్ళిద్దరూ ఏమని చెప్పారంటే, ఎవరైతే అసభ్యకరమైన మాటలు మాట్లాడారో గెస్ట్గా వచ్చిన అతన్ని ఆపలేదు అని చెప్పడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా అడిగింది, ఎవరు యాంకరు మాట్లాడారా, మాట్లాడాల. సో ఒకటి. రెండోది, ఎలా మీరు యాంకర్కి ఈ విషయాన్ని ఆపాదిస్తారన్న కూడా జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు తీసుకొని ఇంకా చాలా కేసులు నడిచింది. ఈ కేసు పూర్వపరాలు పోదలుచుకోలేదు నేను. విడుదలైతే జరిగింది. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రెడ్ బుక్లో ఫస్ట్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. రెండో విషయం, ఒక చిన్న మనకి జనరల్గా ఎవరైనా సరే పల్లెటూరు విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన వాళ్ళకి ఈ స్టోరీ అంతా సుప్రీంకోర్టు వరకు పోనవసరం లేదు అని చెప్పడానికి ఒక కథను యాడ్ చేస్తున్నాం. చూడండి, ఒక విలేజ్లో ఎక్కడైనా సరే పంచాయతీలు జరిగేటప్పుడు చాలామంది ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా అందరూ వస్తుంటారు. ఏదైనా ఒక విషయం మీద డిబేట్ చర్చించడం కానీ, లేదంటే ఏదైనా వాళ్ళకి ఏదైనా కావాలా అనుకున్నాడు ఆ విషయం మీద చర్చించడం కానీ, ఏదైనా గొడవ చర్చించేటప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి లేడీస్ పైన అసభ్యకరమైన మాటలు మాట్లాడితే, ఒకటి అక్కడ పంచాయతీలో కూర్చొని 5 మంది 6 మంది కూర్చోంటారు రచ్చబండ పైన, వాళ్ళు ఇతన్ని విభేదించడం జరుగుతుంది. తర్వాత అంతగా ఎక్కువ పోతే ఎవరైతే లేడీస్ మీద చేస్తారో వాళ్ళు లేడీస్ వచ్చి ఒక దెబ్బ కొట్టడం జరుగుతుంది. ఇంకా అంతగా లేకుంటే కేసు అని పెడతారు. ఈ కేసు పెట్టినప్పుడు ఎవరిని పోలీసు అరెస్ట్ చేస్తారు? ఈ ఒక్క పాయింట్ చెప్పింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎవరిని అరెస్ట్ చేస్తారో, ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేశారో అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ జరిగింది ఏంటి? ఎవరైతే రచ్చబండ మీద కూర్చున్నారో వీళ్ళందరినీ అరెస్ట్ చేసినట్టు ఇది జరిగింది. ఇలా రెడ్ బుక్ రాజ్యాంగం ఇలాగే నడుస్తుంటే ఇంకా చాలా ఫెయిల్యూర్స్ని మనం చూడాల్సి వస్తుంది. గవర్నమెంట్ అబాస్ పాలవటం పక్క.